ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల నుంచి ఈ బెంగళూరు నగరంలో లక్షలాది మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ ప్రపంచానికే ఐటీ రంగం అంటే బెంగళూరు నగరం అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఐటీ రంగంలో అభివృద్ధి ఈ రోజు దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యువకులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ఈ బెంగళూరు నగరం ఒక విశ్వ నగరంగా మారి ప్రపంచంలో ఏ మూల నుంచి బెంగళూరుకు వచ్చినా మీరు హక్కున చేర్చుకొని మీరు అండగా నిలబడి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీరు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి మీ అందరి మంచి మనసుతో ఈరోజు మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. भाई एक बात मैं साफ कहना चाहता हूं, बेंगलुरु के लोग इतने अच्छे लोग हैं, देश विदेश से जाने वाले आईटी